ప్రజల కోసం ఎన్నికైన ప్రజా ప్రతినిధులు జనం సమస్యలను మర్చిపోతున్నారు. ప్రజా సమస్యలను చర్చించి పరిష్కారం చూపే జడ్మీ సమావేశాలంటే వీళ్ళకి చిన్న చూపు కనిపిస్తోంది. గత కొంతకాలంగా నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు డుమ్మా కొడుతుండటంతో సమావేశాలు వెలవెలబోతున్నాయి. నిజామాబాద్ జిల్లా పరిషత్ పరిపాలన గాడి తప్పుతోంది. స్థాయి సంఘం సాధారణ సర్వసభ్య సమావేశం లాంటి కీలక మీటింగ్స్ కు ప్రజాప్రతినిధులు డుమ్మా కొడుతున్నారు. ప్రజాసేవ చేస్తామని ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఇలా నిర్లక్ష్యం చేయడంతో సమస్యలు చర్చించి పరిష్కరించే వేదికలు వెలవెలబోతున్నాయి. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రతి 3 నెలలకోసారి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలి. ఇందులో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు శాశ్వత సభ్యులు. ఇప్పటి వరకు 6 సార్లు సర్వసభ్య సమావేశాలు జరగ్గా మంత్రి పోచారం, ఎమ్మెల్సీ విజిగౌడ్ అన్నింటికి హాజరయ్యారు. ఎంపీ కవిత 3ంటికి మాత్రమే అటెండ్ అయ్యారు. ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఒక్క సమావేశానికి టైం ఇచ్చారు. ఎమ్మెల్యేలు రవీందర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి 2 సార్లు, జీవన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, గణేష్ గుప్తా 4, బాజిరెడ్డి, హనుమంత్ షిండే, షకీల్, ఎంపీ బీబీ పాటిల్ 5 సార్లు సమావేశాలకు వచ్చారు. ఇక మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఒక్క మీటింగ్ కూడా రానట్టు తెలుస్తోంది. మరోవైపు ఇందులో స్థాయి సంఘ సమావేశాలు కూడా కీలకమే. 2 నెలలకోసారి నిర్వహించే ఈ మీటింగ్స్ లో తీసుకున్న తీర్మానాలే సర్వసభ్య సమావేశ ఎజెండాలో చేర్చాలి. అయితే స్థాయి సంఘ సమావేశాలకు చాలా మంది ప్రజాప్రతినిధులు హాజరు కావట్లేదు. దాంతో జిల్లా స్థాయి అధికారులు కూడా కింది స్థాయి సిబ్బందినే పంపిస్తున్నారు. జెడ్పీ పాలకవర్గం ఏర్పడ్డాక ఇప్పటి వరకు 7 సార్లు స్థాయి సంఘం సమావేశాలు జరిగాయి. ఇందులో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్యం, మహిళా శిశు సంక్షేమం, సాంఘిక, ఆర్థిక సంక్షేమం లాంటి అంశాలపై కమిటీలు వేశారు. జెడ్పీటీసీలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా సభ్యులే. ఆర్థిక ప్రణాళిక సంఘంలో ఎంపీలు కవిత, బీబీ పాటిల్, గ్రామీణాభివృద్ధిలో సభ్యులుగా జీవన్ రెడ్డి, గణేష్ గుప్తా, వ్యవసాయ కమిటీలో సభ్యులుగా మంత్రి పోచారం, విప్ గంప గోవర్ధన్, విద్యా వైద్యం కమిటీలో ఎమ్మెల్సీలు రాజేశ్వర్, స్వామిగౌడ్, సాంఘిక సంక్షేమంలో సభ్యులుగా ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ లాంటి వారు ఉన్నా ఇప్పటి వరకు జరిగిన 7 సమావేశాల్లో ఒక్కసారి కూడా హాజరు కాని పరిస్థితి. తాజాగా గత నెల 30న సమావేశం ఏర్పాటు చేయగా జీహెచ్ఎంసీ ఎన్నికల కారణంగా ఫిబ్రవరి 1కి వాయిదా పడింది. కేవలం 8 మంది సభ్యులు మాత్రమే హాజరు కావడంతో కోరం లేక ఇవాళ కూడా వాయిదా పడింది. దీంతో జిల్లాలోని తాగు, సాగునీరు లాంటి సమస్యలతో పాటు సంక్షేమ పథకాల అమలుపై చర్చించాల్సిన విలువైన వేదిక ప్రాధాన్యత కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హాజరైన సభ్యులు. 9 గంటలకు ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి వాళ్ళు సకాలంలో రాకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. మరి నిజామాబాద్ జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించిన తర్వాత ఇంతవరకు ఏ రైతు కూడా ఈ కరువుకు సంబంధించినటువంటి భత్యం కానీ ఏది కానీ రాకపోవడం అంటే చాలా సమస్యలు మాట్లాడదామని చెప్పేసి మేము రావడం జరిగింది. మరి ఈ యొక్క సమస్య జరపకపోవడం వల్ల మేము చాలా చింతిస్తూ ఉన్నాం. నెక్స్ట్ మరి వచ్చే సమావేశం అయినా సరే సకాలంలో నిర్వహించి అందరు సభ్యులు సకాలంలో హాజరై కనీసం పూర్తి స్థాయిలో మీ సమావేశం జరిగేటట్టుగా చూడాలని చెప్పేసి చైర్మన్ గారికి కోరడం జరిగింది. ప్రజల సమస్యల గురించి మాట్లాడదామని జడ్బీకి వచ్చాము. ప్రజల సమస్యలు ప్రజలు వాళ్ళందరూ చూస్తారు. ఏం మాట్లాడదామంటే ఇక్కడ కోరం లేదు, వాయిదా ఇస్తాడు చైర్మన్ గారు. ఏం మాట్లాడకపోతే ప్రజలు ఏం మాట్లాడలేరు అంటారు. సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ వస్తే కానీ మనం ప్రజల సమస్యలు మాట్లాడచ్చు కదా. మాట్లాడితేనే ప్రజలకు సుఖ తెలుస్తుంది కదా. మరోవైపు సమావేశాలపై 15 రోజుల ముందే సభ్యులకు సమాచారం ఇస్తున్నామని, వివిధ కారణాలతో రాలేకపోతున్నారని, భవిష్యత్తులో పూర్తి స్థాయిలో సభ్యులు హాజరయ్యేలా చూస్తామంటున్నారు జెడ్పీ చైర్మన్. గౌరవ సభ్యులు కోరం లేనందున ఈ సమావేశాన్ని వాయిదేయడం జరిగింది. తదుపరి సమావేశం తేదీని మేము అధికారులకు, గౌరవ సభ్యులకు తెలియడం జరుగుతున్నది. కొంతమంది వారి పని నిమిత్తం రాని వాళ్ళు ఉంటే కూడా ఈసారి మేము జిల్లా పరిషత్ సమావేశానికి రావాలని మేము వారికి రావాలని కోరడం జరుగుతుంది. తప్పకుండా కృషి చేస్తాం. మొత్తానికి సమావేశాలు సకాలంలో జరగకపోవడం, ఒకవేళ జరిగిన సభ్యులు ఆలస్యంగా రావడంతో విలువైన తీర్మానాలు ఆమోదానికి నోచుకోవట్లేదు. అధికారులు కూడా గంటల తరబడి ప్రజాప్రతినిధుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.